హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పాలకూర అండి. ఈ పాలకూరనైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఎంత చక్కగా గ్రో అయిందో చూడండి, ఎంత గుబురుగా వచ్చిందో పాలకూర. దానిలో ఉన్న కర్రనైతే తీసేస్తున్నాము, పాలకూరలో ఉన్న కర్రని. అది ఒక ఎక్కించడానికి పెట్టిన కర్ర అండి, అదైతే లేదు ఇప్పుడు ఆ మొక్క దాంట్లో, అందుకే తీసేసాం కాబట్టి ఆ కర్రనైతే తీసేస్తున్నాము. ఇప్పుడైతే పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఆల్రెడీ నేను ట్రైపాడ్ పెట్టి వీడియోని 2 minutes 40 seconds దాకా వచ్చిందండి హార్వెస్ట్ వీడియో. అది మొత్తం కోసేది కూడా చూపించాను. ఏమైందంటే అది నేను చూసుకోలేదు, నిలువుగా వచ్చింది ఆ వీడియో. ఇక దాన్ని ఆపేసి షార్ట్ వీడియో లాగా పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా దాన్ని పక్కకు పెట్టాను. మిగతాయి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది చుక్కకూర. ఆ హార్వెస్టింగ్ వీడియో కూడా మీకు షార్ట్ రూపంలో పెడతాను, రేపు చూడండి. ఇదైతే చుక్కకూర. పక్కనే ఉన్న గిన్నెలో చూడండి ఎంత వచ్చిందో పాలకూర. చుక్కకూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. ఈ చుక్కకూర పాలకూరతోటి నేనైతే ఈరోజు చుక్కకూర పప్పు వండాను. చుక్కకూర పాలకూర పప్పు వండాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇవి అంత పెద్ద ఆకులు రాలేదు కానీ చాలా మంచిగా వచ్చినాయి. వీటికి మేము ఏమేయమండి, పశువుల ఎరువు, ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాటిని పౌడర్ చేసి వేస్తాము. కిచెన్ కంపోస్ట్, ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే కిచెన్ వేస్ట్ ఉంటుంది కండి, ఆనియన్ పీల్ కానీ, సొరకాయ పీల్ కానీ, ఇక ఏదైనా మనం ఉడకపెట్టనివి ఏవైనా దానిలో వేసుకోవచ్చండి. అది కంపోస్ట్ లాగా తయారయ్యి మనకి మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది. ఇంకో కుండీలో ఉన్న చుక్కకూర అండి ఇది. ఇంకో కుండీలో ఉన్న చుక్కకూరను కూడా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాము. అదే కుండీలో తోటకూర ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా వస్తుందో, ఎంత గ్రీన్ కలర్లో ఉందో. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇదివరకు ప్రీవియస్ వీడియోలో మీకు వంకాయలు చూపించాను కదండి, చిన్న చిన్న పిందెలుగా ఉన్నప్పుడు ఉన్న వంకాయలు చూపించాను కదా, అవైతే ఇప్పుడు కొంచెం పెద్ద సైజు అయినాయి. ఆ వంకాయల్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆ వంకాయలు ఎంత పెద్దవి అయినాయో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చిన్న మొక్క అండి, ఆ మొక్కకి ఎన్ని వంకాయలు, దగ్గర దగ్గర 7 దాకా వంకాయలు ఉన్నాయి. అదిగోండి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా గ్రో అయిందండి. నా చేతిలో ఉన్నది ఏమనుకుంటున్నారు, అది నా ట్రైపాడ్ రిమోట్ అండి. నేను అక్కడే ఉండి వీడియో ఆపేసుకోవచ్చు. ఆ ట్రైపాడ్ దూరంలో ఉన్న సెల్ఫీ తీసుకోవచ్చు, వీడియో ఆన్ చేసుకోవచ్చు, వీడియో ఆఫ్ చేయొచ్చు, కెమెరాని బ్యాక్ చేయొచ్చు, కెమెరాని ఫ్రంట్ చేయొచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ ట్రైపాడ్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మొక్కకున్న వంకాయలను చూశారు కదా, ఇప్పుడు ఇంకో మొక్కకున్న వంకాయలను చూపిస్తున్నా చూడండి. దీనికి కూడా 4 వంకాయల దాకా అయితే ఉన్నాయండి. ఇది కూడా చిన్న మొక్క. అదిగోండి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.